బిగ్ బాస్ సీజన్ 8 లో 14వ వారం నామినేషన్స్. అది కూడా ఈ సీజన్ కి చివరి నామినేషన్స్ లో హౌస్ మేట్స్ అందరూ కూడా నువ్వా నేనా అంటూ రెచ్చిపోయారనే చెప్పాలి. ముఖ్యంగా ఈ నామినేషన్స్ లో గౌతమ్ వర్సెస్ నిఖిల్, ప్రేరణ వర్సెస్ రోహిణి, విష్ణుప్రియ వర్సెస్ రోహిణి అన్నట్టు కొనసాగిందనే చెప్పాలి. ఈ కిందులో భాగంగా రోహిణి ప్రేరణని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు ఒక్కొక్కసారి భలే ఓసరవెల్లిలాగా నటిస్తూ ఉంటావు, సమయానుసారం రంగులు మారుస్తూ ఉంటావు. ఆ రోజు నేను క్యాజువల్ గా దోశ ఎక్స్ట్రా ఏమంటే నువ్వేమన్నావు, ఇంకెన్ని దోశలు తింటావు అన్నావు. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ప్రేరణ. ఫుడ్ విషయంలో నువ్వు చాలా సార్లు మాటలు లూజ్ అయ్యావు. అంతేకాకుండా ఏదో నీ ఇంటి దగ్గర నేను తీసుకొచ్చి పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నావంటూ రోహిణి ప్రేరణని ఈ రీజన్ తో నామినేషన్ చేసింది. అయితే ప్రేరణ ఏమన్నా ఊరుకుంటుందా? రోహిణి, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నేను ఆ రోజు క్యాజువల్ గా అన్నాను, కానీ నువ్వు దాన్ని పట్టుకొని అంత లాగడం కరెక్ట్ కాదు. ప్రతిసారి నన్ను నామినేషన్ చేసి అనరాని మాటలు అంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ రోజు దోశ విషయంలో ఏం జరిగింది, నేనేమన్నాను, ఆల్రెడీ 2 చీజ్ దోశలు వేశాను, నెక్స్ట్ చీజ్ దోశ అయితే ఎవరు తినరు, అది ఫ్యాక్ట్ అని చెప్పి తర్వాత ఏమంటే వేస్తాను అన్నాను. దానికి నువ్వు ఇంత లాగడం నాకు నచ్చలేదంటే, నువ్వు చెప్పే విధానం నాకు నచ్చలేదు. ఏదో అడుక్కున్న వాళ్ళకి వేస్తున్నట్టు అలా బిల్డప్ ఇచ్చో చూడు, అందుకే నేను నామినేషన్ చేస్తున్నానంటూ రోహిణి ప్రేరణని నామినేషన్ చేసింది. ఇక నబిల్ రోహిణిని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు గేమ్ వాజ్ చాలా బాగా ఆడతావు, కానీ అవినాష్, టేస్టీ తేజాతో వీళ్ళిద్దరితో మాత్రమే ఉంటావు. నీ గేమ్ ఏంటనేది అసలు ఎవ్వరికీ అర్థం కాదు. టాస్కులంతా ఓకే, నేను టాస్కుల గురించి మాట్లాడట్లా, కానీ నువ్వు అవసరాన్ని బట్టి మారుస్తూ ఉంటావు. అయినా రోహిణి, నీకు మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నామనే ఒక ధోరణిలో ఉండిపోయావు. గ్రూప్ గేమ్ మేము ఆడట్లా, నువ్వు ఆడుతున్నావంటూ నబీల్ అయితే సిల్లీ రీజన్ చెప్పి రోహిణిని నామినేషన్ చేశాడు. ఏదేమైనా మొత్తానికి ఈ వారం నామినేషన్లోకి అయితే అందరూ వచ్చారు, ఓన్లీ అవినాష్ తప్ప. మరి మొత్తానికి రోహిణి నామినేషన్ కరెక్టా లేకపోతే నబిల్ నామినేషన్ కరెక్టా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే విష్ణుప్రియకి రోహిణికి అయితే చాలా పెద్ద గొడవ జరిగింది. మరి మొత్తానికి ఈ వారం చివరి నామినేషన్స్ కావడంతో కంటెస్టెంట్స్ యొక్క మాస్కులు తీసేసి కొట్టుకున్నారనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.